తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' ఎంతో ఆసక్తికరంగా ప్రారంభం అవ్వడం మాత్రమే కాదు, ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. అయితే మొదటి వారం ముగియడం, అందులోనూ మొదటి వారం తర్వాత ఒక ఎలిమినేషన్ కూడా జరగడం జరిగింది. ఇక ఎంతో ఆసక్తికరంగా మునుపటి మాదిరిగా కాకుండా ఈసారి ఎలిమినేషన్ ప్రక్రియ చాలా కొత్తగా ఉంది, వింతగా ఉంది అన్న రకరకాల కమెంట్స్ కూడా వినిపిస్తూ వచ్చాయి. ఇది ఇలా ఉంటే హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ కూడా మొదటి రోజు నుండి కప్పుని గెలుచుకోవాలి అన్న ఉద్దేశంతో గట్టి పోటాపోటీనిస్తూ హౌస్‌ని రణరంగంగా సృష్టిస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలోనే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9'లో ఉన్న ప్రత్యేకత మునుపెన్నడూ లేని విధంగా సెలబ్రిటీస్‌తో పాటు 6 కామనర్లు కూడా హౌస్‌లోకి ఎంటర్ అవ్వడమే. అయితే ఈ కామనర్‌లో ఒకడు రాము రాథోడ్. రాము రాథోడ్ హౌస్‌లోకి వెళ్ళకముందే మంచి క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒక సింగర్ అని చెప్పాలి. అయితే ఎప్పుడైతే 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9'లో ఓ కంటెస్టెంట్‌గా సెలెక్ట్ అయ్యాడు, హౌస్‌లోకి అడుగు పెడుతున్నాడు అన్న విషయం వెలుగులోకి వచ్చిందో రాము రాథోడ్‌కి సంబంధించిన రకరకాల విషయాలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే హౌస్‌లోకి అడుగుపెట్టి తనదైన ఆటతో, స్ట్రాటజీతో ఎంతో చక్కగా ఆడుతూ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్న రాము రాథోడ్ గురించి అతడి తల్లి బయటపెట్టిన షాకింగ్ నిజాలు. తన కొడుకు గురించి ఆవిడ మాట్లాడుతూ కన్నీరు మున్నీరు అయింది. ఓ పక్క హౌస్‌లో కంటెస్టెంట్‌గా రాణిస్తూ ఉంటే, మరి హౌస్ బయట ఉన్న రాము రాథోడ్ తల్లి రాము రాథోడ్ గురించి ఏం చెప్పిందో, అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, సింగర్ రాము రాథోడ్ అసలు ఇతడు ఎవరు, ఇతడి బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న వివరాల్లోకి వెళ్తే, ఇక ఇతడు మహబూబ్ నగర్ జిల్లాలోని భూత్పూర్ మండలంలోని గోపాల్పూర్ తండాలో పుట్టి పెరిగాడు. ఇతడికి 2 అన్నలు, 2 అక్కయ్యలు కూడా ఉన్నారు. రాము రాథోడ్ ఇంట్లో చిన్నవాడు. స్కూల్ కి వెళ్తున్నప్పటి రోజుల నుంచి తన ఫ్రెండ్స్ తో కలిసి డాన్సులు వేస్తూ ఉండేవాడట. అలా వయసుతో పాటు తనకి డాన్స్ మీద ఇంట్రెస్ట్ పెరగడంతో రిలీజ్ అయిన ప్రతి సినిమాలోని హిట్ సాంగ్స్ కి స్టెప్పులు వేస్తూ చుట్టుపక్కల గ్రామాల్లో ఓ డాన్సర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక చదువు కంటే అతడికి డాన్స్ మీదే ఇంట్రెస్ట్ ఉండడంతో అతని తల్లిదండ్రులు కూడా అతడిని డాన్స్ లో బాగా ఎంకరేజ్ చేస్తూ రావడం జరిగిందట. కాకపోతే ఇతడి తల్లిదండ్రులు, అన్నలు, అక్కలు పలు నిరుపేద కుటుంబానికి చెందిన వాళ్ళు అవ్వడంతో రోజు గడవడం కోసం కూలీ పనులు, ఇతర పనులు, పొలంలో పనులు చేసుకుంటూ పెరిగాడు. ఇలాంటి నేపథ్యంలోనే రాము రాథోడ్ కూడా తన కుటుంబానికి సపోర్ట్ చేయడానికి రోజు కూలీ పనికి వెళ్లి డబ్బులు సంపాదించి తెచ్చి పెట్టేవాడట. ఎప్పుడైతే లాక్డౌన్ ప్రారంభమైందో ఆ సమయంలో డాన్సర్ గా ఎన్నో డాన్స్ షోస్ చేస్తూ డబ్బులు సంపాదించుకునే అతడికి చేతిలో డబ్బు కూడా లేకపోవడంతో తాను సింగర్ గా మారడం జరిగిందట. తాను ఎక్కడ పాటలు పాడినా రాము రాథోడ్ బాగా పాటలు పాడుతున్నాడు అని ఎంకరేజ్ చేయడంతో ఇక తన జాతికి సంబంధించిన లంబాడీ పాటలు పాడుతూ చుట్టుపక్కల గ్రామాల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అలా ఓ ఫోక్ సింగర్ గా తన కెరియర్ ని ప్రారంభించి తక్కువ సమయంలోనే ఫోక్ సింగర్ గా తెలంగాణ రాష్ట్రంలో మంచి గుర్తింపు. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఇతడు పాడిన పాటలు పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేశాయి ఫోక్ సాంగ్స్ లో. ఇక అలాంటి పాటల్లో కొన్ని సొమ్మసిల్లిపోతున్నవే చిన్నదానా, రింగు రింగుల జుట్టుదానా అంటూ జానపద నేపథ్యంతో కూడుకున్న జానపద పాటలకి పెట్టింది పేరుగా రాము రాథోడ్ సింగర్ గా గుర్తింపు. ఇతడు ఎంత గుర్తింపు సంపాదించుకున్నాడు అంటే తన సొంత యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి ఈ మధ్య కాలంలో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిన రాను ముంబైకి రాను సాంగ్ వరల్డ్ వైడ్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ లో కూడా పాడే విధంగా ఏకంగా మిస్ వరల్డ్ కాంపిటీషన్ లో కూడా ఇతడి పాటని వినిపించడం జరిగింది. ఈ పాట ఎంత ప్రేక్షకాధారాన్ని సొంతం చేసుకుందంటే ఏకంగా 500 లక్షల మిలియన్ల వ్యూలని సొంతం చేసుకుంది. అలా సొంతంగా ఓ యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి తన డాన్స్ ట్రూప్ తో రకరకాల ఫోక్ సాంగ్స్ పాడుతూ సింగర్ గా కీర్తి ప్రతిష్టలు గడించాడు. కడు నిరుపేద కుటుంబంలో పుట్టిన రాము రాథోడ్ సొంతంగా తన డబ్బులతో తన సొంత ఊరిలోనే ఓ మంచి ఇల్లు కూడా కట్టించాడట. పైగా తన తల్లిదండ్రులను తానే దగ్గరుండి చూసుకుంటానని, తన తల్లికి ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటానని ఎప్పుడు తన తల్లితో చెప్పేవాడట. ఇక ఆవిడ కూడా తన కొడుకుని గుర్తు చేసుకుంటూ ఇంట్లో చిన్నవాడు అయినప్పటికీ ఎంతో ప్రేమగా ఉండేవాడని, వాడికి అందరూ ఉండాలని, తన అన్నలకి పెళ్లిళ్ళైన అన్నలు, వదిన్లు, అక్కలు ఇలా అందరూ తనతో కలిసి ఉండాలని, పెద్ద ఉమ్మడి కుటుంబం ఉండాలని పెద్దగా ఇల్లు కట్టించాడు. అందరూ కలిసి ఉండాలన్నదే వాడి కోరిక అంటూ చెప్పుకొస్తూ తన కొడుకుని బాగా మిస్ అవుతున్నాను అంటూ ఎమోషనల్ అయింది. పైగా తన కొడుకు మొదట్లో ఏమీ సంపాదించట్లేదని, పైగా వాడు చిన్న తెగకి చెందినవాడని ఎంతో మంది అవమానిస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే తన కొడుకు ఓ ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించుకోవడం, పైగా యూట్యూబ్ ఛానల్లోనూ, అంతేకాకుండా మిస్ వరల్డ్ లాంటి స్టేజ్ పైన కూడా తన కొడుకు పాట రావడంతో అందరూ ఇప్పుడు రాము రాథోడ్ తల్లి ఈమె, రాము రాథోడ్ తండ్రి ఈయన అంటూ అందరూ గుర్తుపట్టడం మాత్రమే కాకుండా తమకి మంచి గౌరవాన్ని ఇస్తున్నారని, ఒకప్పుడు మమ్మల్ని అందరూ దూరం పెట్టారు కానీ ఇప్పుడు అందరూ మమ్మల్ని గౌరవిస్తున్నారు, ఇదంతా తన కొడుకు వల్లే జరిగింది అంటూ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న తన కొడుకుని చూస్తూ కన్నీరు మున్నీరు అయింది.
ఇంట్లో ఉన్నప్పుడు ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉండేవాడు. అలాంటి వాడు అసలు అన్నమే తినేవాడు కాదు. ఇప్పుడు హౌస్ లోకి వెళ్లి బిగ్ బాస్ పెట్టే టాస్కులు, పైగా తన కొడుకు చేస్తున్న పనులు తనని కన్నీరు పెట్టించేలా ఉన్నాయి అంటూ, కాకపోతే తన కొడుకు చివరి వరకు ఉండి బాగా ఆడి కప్పు గెలుచుకొని ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అంటూ తన కొడుకు గురించి మాట్లాడుతూ కన్నీరు మున్నీరు అయింది రాము రాథోడ్ తల్లి. అదండి అసలు సంగతి. మరి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోలో ఓ సాధారణ కంటెస్టెంట్ గా అడుగుపెట్టి యూట్యూబర్ గా ఏకంగా 500 లక్షల మిలియన్ల వ్యూలను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు, మిస్ వరల్డ్ స్టేజ్ మీద రాము రాథోడ్ పాట కూడా పాడడం జరిగింది. అలా పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిన రాము రాథోడ్కి సంబంధించిన ఈ విషయం స్వయాన తన తల్లి ద్వారా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.